ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కూడా ఒక డిఫరెంట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. పట్టుకో. పట్టుకున్నావా? హాయ్, హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వరల్డ్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసాను ఇంకొక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్తో అనమాట. సో జస్ట్ ఇప్పుడే నేను నిద్ర లేచాను. నిద్ర లేచేటప్పటికి ఏంటి ఇలా మేకప్తో ఉన్నాను అనుకోవద్దు. నైట్ లిప్ బామ్ అప్లై చేసుకొని పడుకున్నాను. సో అందుకు అలా ఉందనమాట. నైట్ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా కాటుకు పోలేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అయింది. సో ఇప్పుడు అర్జెంటుగా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేయాలన్నమాట. సో ఫస్ట్ వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. అప్పుడు ఇంకా ఈరోజు కొన్ని పనులు ఉన్నాయన్నమాట. ఆ పనుల కన్నా ముందు మీకు తెలియాల్సిన విషయం ఒకటి చెప్తాను. రోజు ఆదిత్యకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో పాపం ఎగ్జామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాడు. కంప్లీట్ చేయడం, ఆదిత్య ఎగ్జామ్ గురించి అసలు ఎలా చదివాడు దానికి సంబంధించి అంతా కూడా నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ చెప్తూ కూర్చుంటే నాకు వంట అవ్వదు, టైం అయిపోతుంది. సో అందుకని చెప్పేసి తర్వాత చెప్తాను, చూస్తుండండి. సో టిపికల్ చైల్డ్ అనమాట. అసలు ఎక్కడ ఆదిత్య లాంటి పిల్లలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎందుకనేది నేను మీకు షేర్ చేస్తాను. సో అలాగే అండ్ ఈ రోజు అయితే నాకు చాలా చాలా పనులు ఉన్నాయి నిజంగానే. కొన్ని పనులు, బయట పనులు కూడా ఉన్నాయి. వీలైతే అక్కడ వీడియో షూట్ చేస్తాను, బట్ చెప్పలేను. అండ్ ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఒక డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. మోస్ట్లీ చాలా తక్కువ మంది వినుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య డైట్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇది వినుంటారు. ఒకవేళ వినని వాళ్ళ కోసం, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో షేర్ చేస్తాను చూడండి. అది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. సో పిల్లలకి ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అప్పుడు మిమ్మల్ని కలుస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్. అండ్ ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ చక్కగా మీరు వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద. సో ఫస్ట్ అయితే నేను ఈరోజు బేసిన్ చిల్లా చేయబోతున్నానండి. సో చాలా టేస్టీగా ఉంటుంది. బేసిన్ అంటే శనగపిండి అనగానే మనం ఒక ఫీల్లోకి వెళ్ళిపోతాం. దాని స్మెల్ కానీ దాని టేస్ట్ కానీ ఏమంత బాగుండదు కదా. సో ఎలా ఉంటుందని ఎవ్వరూ అలా అనుకోవద్దు. నేను కూడా అలాగే అనుకుని ఇది స్టార్ట్ చేశాను. ఏదో తప్పదు డైట్లో అని నేను స్టార్ట్ చేసి తిన్నాను. బట్ నేను దీని ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో నాకు అంత నచ్చేసింది. ప్రిపేర్ చేయడం కోసం నేనైతే 1 కప్ శనగపిండి తీసుకుంటున్నాను. దానిలో 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకున్నాను. దాంట్లోనే మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కాస్తంత గరం మసాలా వేసేసుకుంటున్నాను. సో అలా వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకుందాము. సో ఇదంతా కూడా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అయ్యాయి అన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా నేను కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఇంకొక వైపు నేను క్యారెట్ తురుము తీసుకున్నాను. ఒక హాఫ్ క్యాప్సికమ్ చిన్న పీసెస్ కట్ చేసి అండ్ ఒక టొమాటో అనమాట. సో ఇవన్నీ కూడా తీసేసుకొని దీని లోపలికి యాడ్ చేసేసుకుందాము. మనం కలిపి ఉంచుకున్నాం కదా డ్రై ఇంగ్రీడియంట్స్. సో దీని లోపల ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఇంకా మీరు కావాలనుకుంటే మీకు నచ్చినన్ని వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ నార్మల్గా మనం వెజిటబుల్స్ తినలేము అనుకునే వాళ్ళు, సో పిల్లలు ఎవరైనా తినకపోతే వాళ్ళకు కూడా ఇది ట్రై చేయొచ్చు. చాలా హెల్దీ రెసిపీ, ఇంకా టేస్టీ రెసిపీ అనమాట. సో నేనైతే ఫస్ట్ శనగపిండితో ఏం తింటాంలే అనిపించింది. బట్ టేస్ట్ చేసి చూడండి, ఒక్కసారి తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే ఎవరు కూడా విడిచిపెట్టరు. సో దీని లోపల ఇవన్నీ వేసేసుకున్నాం కదా, వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో మిక్స్ చేసేసుకున్న తర్వాత దీని లోపల కాస్తంత వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని కలిపేసుకుందాము. సో కలిపేసుకున్నామంటే కనుక దీని కన్సిస్టెన్సీ మనకి కొంచెం బ్యాటర్ అంత పల్చగాను ఉండద్దు, అంత థిక్గాను ఉండద్దు అనమాట. లైక్ మన బజ్జీల పిండి ఉంటుంది కదా, సో ఆ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకున్న తర్వాత దీని లోపలికి ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే ఒక హాఫ్ ఆనియన్ దీని లోపలికి వేసేసుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. యాక్చువల్గా కొంచెం పల్చగా అయినా పర్వాలేదు, కానీ థిక్గా అవ్వద్దు. థిక్గా అయ్యిందంటే ఏమవుతుందంటే మనకి అది ఉడకడం కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. సో ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. అందుకని చెప్పేసి కాస్తంత పల్చగా అయినా పర్వాలేదు. సో దీని లోపలికి ఇప్పుడు మనం ఆనియన్ కూడా, నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా దీని లోపలికి వేసేసుకుంటున్నాను. సో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకుంటున్నాను అనమాట.
ప్యాన్‌లో కూడా కాస్తంత ఆయిల్ వేసేసుకుందాము. కాస్తంత ఆయిల్ గ్రీజ్ చేసేసుకున్న తర్వాత దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. చాలా లైట్ కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. సో, చూసారు కదా! నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయట్లేదు. లైక్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే దీనికి సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా దీనికి అవసరం ఉండదు. సో, అదే ఆయిల్‌ని అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. సో, ఆయిల్ అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్‌ని మనం జాగ్రత్తగా ఇలా వేసుకొని ఆ బ్యాటర్‌ని కూడా కాస్త స్ప్రెడ్ చేసేసుకుందాము. సో, ఎంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అంత బాగా ఉడుకుతుందనమాట. ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ కూడా పచ్చివే గదా! సో, చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటే ఉడుకుతుందనమాట. బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అది మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా? సో, చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సిమ్‌లో పెట్టి దీన్ని కాల్చుకోండి. సో, అలా అయితే లోపలంతా కూడా మనకి పచ్చిగా లేకుండా కాలుతుందనమాట. అండ్ దీని టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, చూసారు కదా! ఇలా ఉంటుందనమాట. ఇలా మనకి కాస్తంత ఎర్రగా కాల్చుకున్నామంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. యాక్చువల్‌గా శనగపిండి అనేది మన హెల్త్‌కి కాస్త మంచిది. కాకపోతే అది నైట్ టైమ్‌లో తీసుకోవడం కన్నా డే టైమ్‌లో తీసుకుంటే మంచిది అంటారు కదా! సో, అందుకని చెప్పేసి ఇది డే టైమ్‌లో మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా గుజరాత్ వాళ్ళు ఢోక్లా అని చెప్పి చేసుకుంటారు శనగపిండితోనే. అది హెల్తీ రెసిపీ అనమాట. సో, మనం అలాంటివి తినం కాబట్టి మన దోసలు, రొట్టెలు ఇలాంటివి అలవాటు కాబట్టి మన స్టైల్‌లో ఇలా మనం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే గనక ఇంకా బావుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఎవరైనా కావాలనుకుంటే ఒక్కసారి రెసిపీ టేస్ట్ చేయండి. అండ్ ఇది కాస్తంత కాలిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను తిరిగేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక ప్లేట్‌లోకి డిష్ అవుట్ చేసేసుకుందాము. దీని లోపలికి మనం చక్కగా గ్రీన్ చట్నీ అంటే కొత్తిమీర పచ్చడైనా చేసుకోవచ్చు. లేదంటే పెరుగులో కాస్తంత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకొని కూడా ఇలా చేసుకోవచ్చు రైతాలాగా. బాయ్. ఆల్ ది బెస్ట్. సో, ఆదిత్యకొచ్చేసి నేను ఆల్ ది బెస్ట్ చెప్పి ఎగ్జామ్‌కి పంపిస్తే రాస్తాడంట. అండ్ నేను ఎదురుగా ఉంటేనే ఖచ్చితంగా నన్ను చూసుకొని ఎళ్తాడు. "నువ్వు అలా ఉండమ్మా" అంటాడు. సో, స్కూల్‌కైతే వెళ్ళిపోయాడు. సో, ఆదిత్య స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఒక క్లాత్ స్టోర్‌కొచ్చాననమాట. నా శారీ నేను మొన్న తీసుకున్నాను కదా! ఎస్‌వీఎల్ షాపీలో. సో, దానికి బ్లౌజ్ కోసం అయితే వచ్చాను. చెప్పాను కదా! ఇందులో మాకు బ్లౌజ్ పీస్ అయితే లేదు. సో, అందుకని చెప్పి బ్లౌజ్ తీసుకుందామని చెప్పి వచ్చాను. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా బ్లౌజ్ స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్‌గా స్టిచ్ చేపిచ్చే ప్యాటర్న్‌లో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటది ఏంటి అనేది నాకైతే తెలీదు. బట్ ఇక్కడ మురళీనగర్‌లో ఉంటుందనమాట ఈ స్టోర్ వచ్చేసి. కానీ ఇక్కడ అన్నీ మనకి ఎలాంటి మెటీరియల్స్ కావాలన్నా కూడా ఇక్కడ దొరికేస్తాయి. సో, ఇంటికి దగ్గరలో కదా! అందుకని చెప్పేసి ఇక్కడైతే తీసుకుందామని వచ్చాను. యాక్చువల్‌గా అయితే నేను ఎస్‌వీఎల్‌కి వెళ్తాను కదా! మొన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడ సెట్ కాలేదు. తీసుకోలేకపోయాను. సో, అందుకని చెప్పేసి ఇక్కడ దగ్గరలో తీసేసుకుందాము అని చెప్పి వచ్చాననమాట. అండ్ ఈ కలర్ అసల దొరుకుతుందా? దొరకదా? నా శారీ కలర్‌లో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ అదే కలర్ అయితే దొరికింది. నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. నేను టెన్షన్ పడ్డాను ఆ కలర్ దొరుకుతుందో లేదో అని చెప్పేసి. బట్ దొరకడం అయితే దొరికిందనమాట. సో, అందుకని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ పీస్ ఇలా తీసేసుకొని అయితే వెళ్ళిపోతున్నాను. నార్మల్‌గా నెట్ బ్లౌజే కదా తీసుకుంటున్నారు. ఇంకా అందులో డిఫరెంట్‌గా స్టిచ్ చేయించుకోవడం ఏంటి అనుకుంటున్నారు కదా! సో, స్టిచ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అది పర్ఫెక్ట్‌గా రావాలనే కోరుకుంటున్నాను. సో, అలా వస్తే బావుంటుంది. నేను ఎలా స్టిచ్ చేపించాలనుకుంటున్నానో అది ఎగ్జాక్ట్‌గా అలా వస్తే బావుంటుంది. సో, చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫైనల్లీ నాకైతే బాగా నచ్చింది. మెటీరియల్ అయితే తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసేసాననమాట. కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి. సో, ఆదిత్య వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేసాడనమాట. సో, కొంచెం కిందకి వెళ్ళి సైకిల్ అది తొక్కుతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మేము బయటకి వెళ్దాం అనుకుంటున్నాము. అసలు ఎక్కడికి అంటే ఆదిత్యకి ఇష్టం కాబట్టి మీ అందరికీ తెలుసు. మన పాత సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆదిత్యకి కృష్ణుడు అంటే చాలా ఇష్టము. సో, అందుకని చెప్పేసి ఆదిత్యకి సర్ప్రైజ్‌గా ఎగ్జామ్స్ కంప్లీట్ చేసేసాడు కదా! కంప్లీట్ చేయడం అంటే అందరూ ఎగ్జామ్స్ రాస్తారు. కానీ మనం ఇప్పుడు ఆదిత్యకి అంత స్పెషల్ ఏముంది ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నామంటే, తను చాలా ఇంట్రెస్ట్‌గా అంటే లైక్ ఆ ఏజ్‌లో పిల్లలందరికీ ఒక పేరెంట్ సపోర్ట్ అనేది కావాల్సి ఉంటుందనమాట. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కానీ, లేదంటే చదవడానికి కానీ, చదివించడానికి కానీ పేరెంట్స్ సపోర్ట్ అవసరం ఉంటుంది. కానీ ఆదిత్య అలా అస్సలు కాదనమాట. సో, నాకు ఒక బ్లెస్డ్ కిడ్ అనమాట తనైతే. ఎందుకు అంటే నిన్న ఆదిత్యకి సోషల్ ఎగ్జామ్ అయింది.
సో, సోషల్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు తనకి మ్యాప్ పాయింటింగ్ ఒకటి ఉందనమాట సోషల్ ఎగ్జామ్‌లో. తను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నన్ను అడిగాడు. నేను వీడియో ఎడిటింగ్‌లో ఉన్నాను. సో, కొంతసేపు అయిన తర్వాత నీకు చెప్తానని చెప్పాను. ఇంతలోపు నన్ను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక తనే మ్యాప్ పాయింటింగ్‌కి సంబంధించి ట్యాబ్‌లో ఒక యాప్ ఏదో తీసేసుకున్నాడనమాట. యాప్ డౌన్‌లోడ్ చేసేసి దాంట్లో మ్యాప్ పాయింటింగ్ అసలు ఎలా చేయాలి అన్నీ కూడా దాంట్లో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ ఎక్కడుంటాయో తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఒక ఎంప్టీ మ్యాప్ పాయింటింగ్ పేపర్స్ ఉంటాయి కదా! సో, ఫిల్ చేయనివి. సో, అలాంటి ఒక పేపర్ తీసుకొని తనే మ్యాప్ పాయింటింగ్ కూడా అందులో ప్రాక్టీస్ చేసేసి తర్వాత తీసుకొచ్చి నాకు చూపించాడనమాట. సో, "నువ్వు చెప్పక్కర్లేదమ్మా నేను నేర్చేసుకున్నాను మ్యాప్ పాయింటింగ్. నువ్వు హ్యాపీగా వీడియో ఎడిటింగ్ చేసేసుకోవచ్చు" అని చెప్పాడనమాట. సో, ఆ ఏజ్‌లో బేసిక్‌గా తను థర్డ్ క్లాస్ అనమాట. కానీ ఈ థర్డ్ క్లాస్ ఏజ్‌లో తనకి అంత ఇంట్రెస్ట్ చదువు మీద అంటే నాకు చాలా లిటరల్‌గా చాలా షాకింగ్‌గా అనిపిస్తది. ఎందుకు అంటే ఈ ఏజ్‌లో అంత ఇంట్రెస్ట్ అంటే పిల్లలకి ఆడుకుందాము, లేదంటే ఏదో టైమ్ పాస్ చేద్దాము అని ఉంటది కదా! కానీ ఆదిత్యకి అలా కాదనమాట. తను దేవుడి విషయంలో చూపించే భక్తి కానీ, లేదంటే ఇలా స్టడీస్‌లో తను చూపించే సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఆ ఏజ్‌కి నాకు చాలా మెచ్యూర్డ్‌గా అనిపిస్తాయి. ఈ ఒక్క విషయమే కాదు, కొన్ని విషయాల్లో తను చేసే పనులన్నీ కొంచెం మెచ్యూర్డ్‌గా అనిపిస్తాయనమాట. సో, దానికి తగ్గట్టుగా మన రియాక్షన్ కూడా ఉండాలి కదా! పేరెంట్స్ కూడా కొంచెం దాన్ని మనం ఎంకరేజ్ చేసేలా ఉండాలి. సో, అందుకని చెప్పేసి యాక్చువల్‌గా అయితే లక్కీకి ఇంకా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వలేదు. లక్కీకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్దాం అంటే లక్కీ అన్నాడు, "నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను రాను. తమ్ముడిని తీసుకొని మీరు వెళ్ళిపోండి" అని చెప్పాడనమాట. సో, అందుకని చెప్పేసి ఆదిత్యకి ఒక సర్ప్రైజ్ ప్లేస్‌కి తీసుకెళ్ళబోతున్నాము. తనకి ఇష్టమైన ప్లేస్. బట్ తనకది తెలీదసల. సో, ఆ ప్లేస్‌కి తీసుకెళ్ళబోతున్నాము. సో, ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఏంటి అనేది చూసేస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో, నేనైతే వెళ్ళటం కోసం రెడీ అయిపోయాను. ఇదొచ్చేసి నా అవుట్‌ఫిట్ అనమాట. నేనైతే ఇది పార్టీ వేర్ కుర్తీ అనమాట. సో, చాలా ఇయర్స్ బ్యాక్ లైక్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ అలా తీసుకున్నాను. పండా వాళ్ళ దగ్గర తీసుకున్నాననమాట వైజాగ్‌లో. మా ఫ్రెండ్ తీసుకెళ్ళింది నన్ను అక్కడికి. వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకు ఈ కుర్తీ చాలా బాగా నచ్చుతుంది. మంచి పార్టీ వేర్ కుర్తీ. బట్ చాలా చాలా రోజులయిపోయింది నేను వేసుకొని. సో, అందుకని మొత్తం అలా కబోర్డ్ తీస్తే ఇది కనిపించింది. వేసుకుందాం అనిపించి వేసుకున్నాననమాట. నాకు చాలా ఇష్టం ఈ కుర్తీ అయితే. అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. అలాగే చిన్న సింపుల్ ఒక చైన్ లాగా వేసేసుకున్నాననమాట. సో, ఆదిత్య రెడీ అయిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నామని అడిగాడు. ఏం చెప్పలేదు. బయటికి వెళ్తున్నామని చెప్పాను అంతే. వెళ్తున్నామన్నమాట బీచ్‌కి. బీచ్‌కి వెళ్తున్నాం కదా! ఏ బీచ్‌కో తెలియదు. ఏ బీచ్‌కో తెలియదు. ఆదిత్యకి సర్ప్రైజ్ ఏ బీచ్ అని. మ్యాప్ పాయింటింగ్ బాగా చేసావా? తప్పులేమన్నా రాసావా? లేదు. వెరీ గుడ్. సో, అయితే మనం స్టార్ట్ అయిపోదాము. మనం రెడీ అయిపోతే సరిపోదు. ఇప్పుడు డాడీ రెడీ అవ్వాలి. డాడీ ఆల్రెడీ రెడీ కూడా నీకు అలా అనిపిస్తుంది. యాక్చువల్గా అరగంట క్రితం బయలుదేరాల్సింది. పావుగంట ఆయన రెడీ అవ్వడం కోసం లేట్ అయింది. ఇంకొక 10 నిమిషాలు టీ పెట్టడం కోసం లేట్ అయింది. ఇప్పుడు 5 మినిట్స్ ఆయన టీ తాగడం కోసం లేట్ అవుతుంది అనమాట. ఎప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు లేట్ ఉండదు. ఇట్స్ నాట్ న్యాచురల్. ఆడవాళ్ళ కోసం ఎక్కడైనా లేట్ అవుతుంది, మగవాళ్ళ కోసం లేట్ అవ్వరు. మన ఇంట్లో ఎప్పుడు డిఫరెంటే. 4ంటికి బయలుదేరింది నువ్వు. 4ంటికా? నేను 3:35కి బయలుదేరాను. ఇప్పుడు టైం 4:10 అయింది. నేను సింగారించుకోవడం, నేను రెడీ అయిపోయాను. అసలు నా మొహానికి మేకప్ కనిపిస్తుందా మీకు? అమ్మా ఆ మాత్రం సింగారానికే 4 అయింది. ఒరేయ్ చారీ, నువ్వు కొంచెం రోడ్డుతో తగ్గించాలరా. నాకు ప్రతి ఎగ్జామ్కి A+లు వచ్చాయా? చెప్పారా టీచర్? మార్క్స్ చెప్పారా? ఈరోజు ఇచ్చారు. ఈసారి ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నా. ర్యాంక్ వస్తుందా? ఎవరు చెప్పారు అలాగా? వస్తుంది అనుకుంటున్నా. బాగా రాశాను ముందు అంటే నువ్వు అనుకున్నావా టీచర్ అన్నావా? అనుకుంటున్నాను నేను. ర్యాంక్ వస్తే డాడీ, నీకు ర్యాంక్ వస్తే డాడీ అమ్మకి నెక్లెస్ కొంటారు. మొన్న డన్నా? చెప్పండి. సొమ్ము ఒకటిది సోకు ఒకటిదిలా ఉంది. సొమ్ము మీది, సోకు నాది, రిజల్ట్ ఆడిది. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. సొమ్ము మీది, సోకు నాది, రిజల్ట్ ఆడిది. అదే అంటున్నాను. అయితే కొంటారా కొనరా? హలో, మీ అమ్మకి
అమ్మమ్మ పండక్కి పంపించాల్సిన పంపిస్తుంది, మరి అమ్మమ్మకి సంబంధం లేదు. పంపించవలసినవన్నీ పంపించారు, దాంతో కొనేసుకో. అన్న వీడియోలో పెట్టి అమ్మమ్మకి చెప్పేద్దామా ఆదిత్య, పెట్టేద్దామా? అది ఎందుకు తీస్తున్నావు? క్యాప్ పెట్టేసుకున్నానా? సో అదనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము. మీది అయిందా టీ? అయింది కానీ అక్కడ క్యాప్ బాగుందా? ఎవరిదమ్మా క్యాప్? చైత్ర అప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు 2 కొనుక్కొని ఒకటి ఆదిత్యకి ఇచ్చేసి ఇంకొకటి తను ఉంచుకుంది. అమ్మమ్మ దగ్గర ఇంకోటి ఉంది. ఫైనలీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. కొంచెం క్లైమేట్ చల్లగా ఉందని నేను స్కార్ఫ్ కట్టుకున్నాను అనుకోవద్దు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నా హెయిర్ పాడైపోతుందని చెప్పేసి స్కార్ఫ్ అయితే పెట్టుకున్నాను. సో హెయిర్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అనమాట. అండ్ మేము బీచ్కి అయితే వచ్చేసాము. మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ఆర్కే బీచ్లో గోకుల్ పార్క్ అనేది ఒకటి ఉందంట. మాకైతే అస్సలు తెలియదు. సో గోకుల్ పార్క్ ఉంది అని మొన్ననే తెలిసిందనమాట. మా ఫ్రెండ్స్ ఒకరు వెళ్తే వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో పెడితే నాకు అనిపించింది ఆదిత్యకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదా, సో గోకుల్ పార్క్కి తీసుకెళ్దాము అనిపించింది. సో అందుకని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ వెతుకుతున్నాము అసలు ఎక్కడ ఉండిపోతుంది ఏంటి పార్క్ అనేది. సో మేము అలా వెతుకుతున్నాము. అండ్ వెతుకుతున్నప్పుడు ఇక్కడ దారిలో కొన్ని స్టాల్స్లా పెట్టారు, క్రాఫ్ట్ బజార్. ఇటువైపు చూస్తే ఇక్కడ కూడా ఇంకొక క్రాఫ్ట్ బజార్ ఉందన్నమాట. యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను, బట్ టైం నాకు పర్మిట్ చేయలేదు. సో దానివల్ల వెళ్ళలేకపోయాము. ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా. లక్కీ వచ్చేస్తాడు కదా స్కూల్ నుంచి. సో లక్కీ అసలే పార్క్ కూడా రాలేదు. సో ఇంకెందుకు అని చెప్పేసి లక్కీ వచ్చే టైంకల్లా వెళ్ళిపోదామని అనుకున్నాము. అందుకే అసలు టైం లేదు మాకు, ఇంకా వెతుకుతున్నాం అసలు. సో ఫైనలీ గోకుల్ పార్క్ అయితే మాకు కనిపించింది. సో గోకుల్ పార్క్ అయితే రీచ్ అయిపోబోతున్నాం అనమాట. సో కనిపించింది దూరం నుంచి, మా వారు చెప్పారు అక్కడే ఉండబోతుంది చూడు అని చెప్పేసి. సో ఫైనల్లీ మేమైతే గోకుల్ పార్క్కి రీచ్ అయిపోయాము. సో వచ్చేసాము గోకుల్ పార్క్ అయితే. నాకు ఆదిత్య అయితే చూడగానే చూడండి ఆదిత్యకి అసలు తెలీదు గోకుల్ పార్క్ అంటే ఏంటి అని చెప్పేసి. సో అక్కడ కృష్ణుడు బొమ్మ కనిపించింది అనగానే ఆదిత్య అయితే చక్కగా పరుగున వెళ్ళిపోతున్నాడు, రా అన్నా కూడా ఆగకుండా. సో ఆదిత్యకి అంత ఇష్టం అనమాట రాధాకృష్ణులు ఫొటోస్ కానీ లేదంటే వాటికి సంబంధించిన కథలు కానీ రాధాకృష్ణుల గుళ్ళు కానీ ఇవి ఏవైనా చూడాలంటే ఆదిత్యకు చాలా ఇష్టం అనమాట. సో వెళ్ళిపోతున్నాడు, నేను ఆగవన్నా కూడా ఆగట్లేదు. సో ఇది గోకుల్ పార్క్ అనమాట. ఎంట్రన్స్ చూడండి ఇలా ఉంది. యాక్చువల్గా అది ఎంట్రన్స్ వే అయితే అలా ఉంటుంది. సో బీచ్ ఒడ్డున ఈ కృష్ణుడు రాధాకృష్ణులకి సంబంధించిన జ్ఞాపకాలు ఇవన్నీ చూడాలంటే మాత్రం నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఆ టైంలో మంచి ఈవినింగ్ టైంలో మేము వెళ్ళాం కదా, ఆ చల్లదనం అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. ఆదిత్యని అడిగాను నచ్చిందా అంటే చాలా నచ్చిందని చెప్తున్నాడు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎవరైనా రాధాకృష్ణుల ఫొటోస్ చూస్తాము, ఏదైనా చూస్తాము, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తాము. కానీ ఆదిత్య గమనించింది ఏంటో ఎవరైనా చెప్పగలరా? ఎవరు అసలు చూడరు. అక్కడ దగ్గరగా ఉన్న మేమే చూసుకోలేదు. అది ఏంటంటే కింద బిర్యానీ ప్యాకెట్ ఎవరో తినేసి పడేశారనమాట. అందులో ఇంకా సగం బిర్యానీ ఉండిపోయింది అనుకుంటా. ఆ ప్యాకెట్ అయితే కొంచెం హెవీగానే ఉంది చూడటానికి. సో అది చూసి ఎవరు ఇలా తినేసింది అలా కృష్ణుడి దగ్గర పడేశాడు అని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. సో చాలా చెప్పాను కదా కొంచెం టిపికల్గా ఆలోచిస్తాడు, కొంచెం టిపికల్ చైల్డ్ అని చెప్పేసి. సో మేమైతే ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ ప్లేస్, ఆ క్లైమేట్, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా బీచ్ ఒడ్డున. తర్వాత మేము వెళ్ళింది పౌర్ణమి రోజు అనమాట. సో పౌర్ణమి చంద్రుడు కూడా అప్పటికే వచ్చేసాడు. సో మా వారిని నేను అడుగుతున్నాను మీకు చూడగానే ఏం కనిపిస్తుంది అని. ఇవన్నీ నేను చెప్పినట్టుగానే తను కూడా చెప్పారు. కానీ అప్పుడు చెప్పాను ఆదిత్యకి అయితే కింద బిర్యానీ ప్యాకెట్ కనిపించిందని చెప్పేసి. సో ఆ బిర్యానీ ప్యాకెట్ అని తను కూడా నవ్వుతున్నారనమాట. సో అలా ఉందన్నమాట. ఇక్కడ అంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవ్వడం కోసం చక్కగా అక్కడ బెంచెస్లో చైర్స్లో కూర్చుని ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. బేసిక్గా ఇలాంటి వింటర్ సీజన్స్లో అయితే ఇంకా బాగుంటుంది ఆ క్లైమేట్ అది కూడా. సో ఆదిత్య అడుగుతున్నాడు ఆ పట్టుకుంటాడంట అంటే మా వారు ఎత్తుకొని అది అందిస్తున్నారనమాట. ఆ కృష్ణుడి చేతులు ఉన్నాయి కదా, సో అది చూడండి ఎలా ఎత్తుకుంటారు. ఆయన అంటున్నారు నాకే అందట్లేదు ఇంకా ఆదిత్యకి ఏం అందుతుంది అని చెప్పేసి. అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆయన ఎత్తుకున్నారు ఆదిత్యని. పట్టుకో పట్టుకున్నా
అదిగో ఆదిత్య అదే హార్బర్ ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు తీసుకెళ్ళినాయి సార్ ఎప్పుడైనా నేనైతే వెళ్ళా లైట్ హౌస్ ఉంటుంది లైట్ హౌస్ పైకి ఎక్కి సో అదనమాట మేము ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఆదిత్య నచ్చిందా పార్క్? నచ్చిందా? సో ఇది దేనికి గిఫ్ట్ చెప్పు? అదే నీకు దేనికి గిఫ్ట్ ఇచ్చిన ఈ అవుటింగ్? దేనికి గిఫ్ట్? నువ్వేం చేసావు గిఫ్ట్? బాగా చదువుకొని నీ మట్టుకు నువ్వు ఎగ్జామ్స్ అవి కంప్లీట్ చేసావని ఇది గిఫ్ట్ అనమాట. సో ఎప్పుడు బాగా చదువుకొని ఇంకా ఎగ్జామ్స్ అవి ఇంకా బాగా రాసి రిజల్ట్ ఇంకా బాగా వస్తే అప్పుడు నీకు ఇలానే ఇంకా ఇంకా గిఫ్ట్స్ వస్తాయి అనమాట. ఓకేనా? సో అదనమాట. వస్తున్నప్పుడు మార్కెట్లోంచి స్ట్రాబెర్రీస్ తెచ్చామన్నమాట. సో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేయబోతున్నాను. సో ఎలా చేస్తాను ఏంటి, అసలు మిల్క్ షేక్ టేస్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసేద్దాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో కీప్ వాచింగ్. సో మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను, కానీ ఇప్పటికే వీడియో చాలా లెంగ్తీ అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో మిల్క్ షేక్ ప్రాసెస్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపు ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. సీ యూ.